హాయ్ గైస్, వెల్కమ్ టు ఎగ్జాటిక్స్ పెట్స్ తెలుగు. గైస్, ఈ వీడియోలో వచ్చేసి మన దగ్గర ప్రజెంట్ అనేది స్మాల్ కొన్ని బర్డ్స్ అయితే ఉన్నాయండి. సో ఈ బర్డ్స్ అనేవి నార్మల్ బర్డ్స్ అయితే కాదు. సో ఇవైతే ఫుల్లీ ట్యామ్డ్ అయిన బర్డ్స్ అండి, వైల్డ్ అయితే కాదండి. ఫుల్లీ ట్యామ్డ్ అయిన బర్డ్స్ అయితే ఉన్నాయి మన దగ్గర. ప్రజెంట్ అవైలబిలిటీ అయితే ఉన్నాయండి. చాలా అంటే చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి. సో పడుకునే విధానం కూడా హ్యూమన్స్లా అయితే పడుకుంటాయి. ఎందుకంటే హ్యూమన్స్ బాగా అటాచ్ అవుతాయి. మనం ఎట్లా అంటే ఒక చిక్కేజ్ దగ్గర నుంచి మనం ఫీడ్ అనేది స్టార్ట్ చేయడం వలన సో వీటికి అనేది ఇట్లా చాలా అటాచ్ అయితే అవుతాయి హ్యూమన్స్కి. సో చాలా ఫ్రెండ్లీగా అయితే ఉంటాయి. సో మన మాట కూడా వింటాయండి బర్డ్స్ యాక్చువల్గా ఇవైతే. సో చాలా రిలాక్స్ మోడ్లో అయితే ఇట్లా పడుకుంటాయండి, రిలాక్స్ మోడ్లో హ్యూమన్స్ లాగా. చాలా రిలాక్స్ మోడ్ అనమాట. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటాయి ఈ మోడ్ అనేది. సో ఇలా బర్డ్స్ అనేవి మా దగ్గర అయితే ఉన్నాయి ప్రజెంట్ అనేది. సో మీకు కూడా ఇలాంటి బర్డ్స్ అనేవి పెంచుకోవాలి అనుకున్నట్లయితే సో చూస్తున్నారు కదా. అండ్ మన దగ్గర ప్రజెంట్ అవైలబిలిటీ అనేది కాక్టైల్ చిక్స్ ఉన్నాయి, హ్యాండ్ ట్యామర్ చిక్స్ ఉన్నాయి, అండ్ సో టేమ్ అయిన బర్డ్స్ ఉన్నాయి, హ్యాండ్ ట్యామడ్ అండ్ కాక్టైల్స్ ఉన్నాయి, బర్జీస్ ఉన్నాయి, అండ్ అన్ని రకాల బర్డ్స్ అయితే ఉన్నాయండి. మీకు ఏ బర్డ్ కావాలనుకున్నా కూడాను మా దగ్గర అవైలబిలిటీ అనేది చెక్ చేసి మా దగ్గర హ్యాండ్ ట్యామ్డ్ అయిన బర్డ్స్ మాత్రమే మేము సేల్ అయితే చేస్తాము. ఫుల్లీ హ్యాండ్ ట్యామ్డ్ అయిన సేల్ మాత్రమే, ఎందుకంటే మేమే ఫీడ్ అనేది చేసి సో ఫుల్గా అనేది ట్యామింగ్ అయితే చేస్తామండి బర్డ్స్ని. సో ఈ ఏజ్ ఉన్నప్పుడు కనుక మీరు ఏ బర్డ్ అయినా తీసుకున్నట్లయితే సో మీరు ఈజీగా అంటే ఇంతకన్నా కొంచెం తక్కువ ఏజ్ ఉన్న బర్డ్ తీసుకున్నా కూడా నో ఇష్యూస్ అండి. సో తీసుకున్నట్లయితే మీరు ఓన్గా ఫీడ్ చేస్తే బర్డ్ అనేది మీ మాట వింటుంది. సో మాట వింటామంటే ట్యామ్ అయితే అవుతుందండి. చాలా అంటే చాలా ఫ్రెండ్లీగా అటాచ్ అవుతుంది మీకు. ఒక లైక్ 1 డాగ్ అయితే ఎట్లా పెంచుకుంటారో అట్లా అనమాట. బర్డ్స్ అన్నీ కూడా చాలా ఎంజాయ్ చేస్తాయి మీతో ఆడుకోవడానికి. ఇట్లాంటి బర్డ్స్ మీరు కూడా పెంచుకోవాలనుకుంటున్నారా? అయితే ఇక్కడ చూపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. మన దగ్గర ఉన్న ప్రజెంట్ అవైలబిలిటీ ఉన్న స్టాక్స్ అనేది చెక్ చేసి మీకు కావాల్సిన బర్డ్ అనేది పర్చేస్ చేయండి.